తర్వాత మీరు మొట్టమొదటిగా 2019 ఎలక్షన్‌లో ఇదే పొంగునూరు నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా మీరు పోటీ చేశారు గదా! జనసేన పార్టీకి వెళ్ళడానికి మీకు కారణం ఏంటసలు? ఆ పార్టీని ఎందుకు ఎంచుకున్నారు మీరు? నేనిప్పుడే చెప్పినట్టు, ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయాలు కావాలని పూర్తి స్థాయిలో నమ్మిన వ్యక్తిగా రాజకీయాల్లో అడుగుపెట్టినప్పుడు, ఆనాడు 2019లో ఉన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించి, రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయంగా సామాన్యుడికి రాజకీయాన్ని అందిస్తాననే ఆలోచన ఏదైతే ఉందో, ఆ ఆలోచనను, ఆ సిద్ధాంతాన్ని నమ్మి జనసేన పార్టీ తరపున పోటీ చేయడం జరిగింది. ఆ తర్వాత కాలంలో ఆయన మాటలకు, చేష్టలకు పొంతన లేదు అని నిజం తెలిసిన తర్వాత పార్టీ నుండి దూరం రావడం జరిగింది. నేనెన్నుకున్న సిద్ధాంతం కోసం పోరాటం చేయడం జరిగింది. ఆయనకి మాటలకి, చేతలకి పొంతన లేదంటున్నారు. ఇవాళేమో ఆయన బ్రహ్మాండంగా డిప్యూటీ సీఎం అయ్యి అద్భుతమైన పరిపాలన చేస్తున్నాడు గదా! ఎందుకు మీరట్లా మాట్లాడుతున్నారు ఆయన్ని? అదే నేనంటున్నాను, అధికారంలోకి రావడం వేరు, సిద్ధాంతాన్ని నమ్మి ఆ సిద్ధాంతం కోసం పనిజేయడం వేరు. ఈరోజు మీరన్నట్టు పవన్ కళ్యాణ్ గారి కోసము ఆయన రాజకీయాల్లోకి వచ్చిన రోజు నుండి ఈ రోజు వరకు ఏ వర్గాలైతే కష్టపడ్డారో, ఏ వర్గాలైతే మద్దతిచ్చారో, పార్టీని నమ్ముకొని ఎవరైతే నడిచారో వాళ్ళెవ్వరికీ న్యాయం జరగకపోయినప్పటికీ కూడా కేవలం ఆయనకి న్యాయం జరిగింది. ఆయనకి పదవొచ్చింది. ఆయన కోరిక నెరవేరింది తప్ప సైద్ధాంతిపరంగా ఆయన విజయం సాధించలేదనేది స్పష్టంగా తెలుస్తుంది. ఆయన సిద్ధాంతాల్లో బాగా నచ్చినవి 2 చెప్పండి. మీరు ఎందుకు అట్రాక్ట్ అయ్యి ఎళ్లారు ఆయన దగ్గరికి? ప్రధానంగా ప్రత్యామ్నాయ రాజకీయం. ఈ 2 పార్టీలకు, ఈ 2 కుటుంబ పాలనలకు వ్యతిరేకంగా నేను సామాన్యుడికి అధికారాన్ని అందిస్తాననే మాట ఏదైతే చెప్పారో, దాన్ని నమ్మి ఆనాడు అడుగులు ముందుకు వేయడం జరిగింది. అయితే ఆయన మాటలకు గాని, ఆయన చేష్టలకి ఎక్కడ పొంతన లేదు. పూర్తి స్థాయిలో ఆయనకు రాజకీయం అంటే సినిమాల్లో పాత్రలు ఏ విధంగా చేస్తారో, హ్మ్. ఇది కూడా అలాంటి పాత్రే తప్ప హ్మ్. దీనిపైన సీరియస్‌నెస్ లేదు. సినిమాల్లో నటించినప్పుడు ఆయనకి ఏ విధంగా అయితే రెమ్యునరేషన్ వస్తుందో, అదే విధంగా ఈరోజు రాజకీయాల్లోకొచ్చిన తర్వాత రాజకీయాల్లో నటిస్తున్నందుకు హ్మ్. రాజకీయ ప్రొడ్యూసర్లు ఏ విధంగా అయితే ఆయన పాత్రను సృష్టించారో, ఆ పాత్రలో ఆయన జీవిస్తున్నందుకు వచ్చిన రెమ్యునరేషనే ఈరోజు ఇప్పుడున్న పదవి గావచ్చు, డిప్యూటీ సీఎం గావచ్చు, మిగిలిన అంశాలతో కానీ. అంతే తప్ప ఆయన వల్ల ఈ రాష్ట్రానికి గానీ, ఈ రాష్ట్ర ప్రజలకు గానీ, ఆయన స్థాపించిన పార్టీని నమ్ముకొని వచ్చిన నాయకులకు గాని, కార్యకర్తలకు గాని ఏమాత్రం ఉపయోగం లేదన్న.